హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ సిరీస్. సో ఈ వీడియోలో వచ్చేసి అయితే మనం క్విక్ గా పైథాన్ లో డిఫరెంట్ ఇన్పుట్ మెథడ్స్ అయితే తెలుసుకుందాం. అయితే ఒక ప్రాసెస్ చేయడానికి మనకి ప్రోగ్రామ్ లో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవడానికి దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. సో ఇప్పుడు ఆ డిఫరెంట్ మెథడ్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో డైరెక్ట్లీ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ పైథాన్ ఐడిఈ. ఫస్ట్ అయితే మనం సింపుల్ ఇన్పుట్ అయితే చూద్దాం. నార్మల్ గా మనం ఇన్పుట్ తీసుకోవడానికి ఏం చేస్తాము, ఇన్పుట్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము. ఇన్పుట్ ఆఫ్ ఇక్కడ మధ్యలో డబుల్ కోట్స్ లో ఏం రాసినా సరే అది అయితే మనకి మన అవుట్పుట్ లో అయితే కనిపిస్తుంది. సో ఎంటర్ యువర్ ఇన్పుట్ అని ఇస్తే దట్ విల్ బి ప్రింటెడ్ ఇన్ అవర్ అవుట్పుట్ కన్సోల్. యూజర్ నుంచి ఇచ్చే ఇన్పుట్ అయితే ఒక వేరియబుల్ అయితే మనం స్టోర్ చేసుకుంటాం, రైట్? సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అని అయితే సింపుల్ గా ఇస్తున్నా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకైతే ఒక ఇన్పుట్ అయితే అడుగుద్ది. నేను ఇక్కడ హలో వరల్డ్ అని ఎంటర్ చేస్తే ఐఎమ్ గెటింగ్ హలో వరల్డ్ యాజ్ అవుట్పుట్, రైట్? సో ఇక్కడ ఏదైతే నేను డబుల్ కోట్స్ లో ఏదైతే టెక్స్ట్ అయితే ఏదైతే ఇచ్చానో అది వచ్చేసి అయితే నాకు అవుట్పుట్ కన్సోల్ లో అయితే ఇట్లాగైతే కనిపిస్తుంది. దెన్ యూజర్ ఎంటర్ చేసేదైతే ఇట్లా కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ స్టేట్మెంట్స్ అయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ అయితే అయిపోతాయి వన్స్ వి హిట్ ఎంటర్, రైట్? సో దిస్ ఈజ్ సింపుల్ ఇన్పుట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి అంటే ఎట్ ఏ టైం మనము మల్టిపుల్ వేరియబుల్స్ కి వాల్యూస్ ఎట్లా అసైన్ చేయాలో అయితే చూద్దాం. 3 వేరియబుల్స్ అయితే తీసుకున్నా అండ్ ఈక్వల్స్ టు పెట్టేసి ఇక్కడ 1, 2, 3 అని ఇస్తే లెట్స్ సి ఫస్ట్ అయితే నేను ఏనైతే ప్రింట్ చేసి అయితే చూస్తా. సో ఇఫ్ ఐ రన్ ఐఎమ్ గెటింగ్ 1, రైట్? బి, సి ని కూడా ప్రింట్ చేస్తున్నా. సో యూ కెన్ సి 1 స్పేస్ 2 స్పేస్ 3 అని వచ్చింది కదా. వాట్ ఇఫ్ నాకు ఇట్లా కాకుండా లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే దెన్ సింపుల్ గా నేను ఇక్కడ కామా పెట్టేసి సెపరేటర్ ఈక్వల్స్ టు \n ఇస్తే లెట్స్ సి చూడొచ్చు నాకైతే వర్టికల్లీ అవుట్పుట్ అయితే వచ్చింది. సింపుల్ గా సెపరేటర్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లో కామా యూజ్ చేసినా సరే ఇఫ్ ఐ రన్ ఇక్కడ అవుట్పుట్ లో కామా అయితే వచ్చింది. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు అవుట్పుట్ ఫంక్షన్ అండ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు అసైనింగ్. సో ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ యూజింగ్ లిస్ట్ అయితే చూద్దాం. సింపుల్ గా ఏదైతే ఇంతకు ముందు చూసినామో సేమ్ అట్లే ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు లిస్ట్ లో 1, 2, 3 ఇచ్చేసి ప్రింట్ బి కామా సి. నేను సెపరేటర్ అయితే యూజ్ చేస్తున్నా అర్థం కావడానికి. సింపుల్ గా మనకి చూడగానే రన్ చేస్తే యూ కెన్ సి 1, 2, 3 మనకి ఏదైతే ఈ వాల్యూ ఏదైతే ఉందో 1 అనేది ఏకి అయితే అసైన్ అయింది అండ్ 2 అనేది బికి అసైన్ అయింది, సి అనేది 3 అనేది సికి అయితే అసైన్ అయింది. సో వాట్ ఇఫ్ ఏంటి అంటే ఓన్లీ నేను సింపుల్ గా ఏకి అయితే లిస్ట్ ఇస్తున్నా అండ్ ఇచ్చేసి ఏ కామా బి ఐఎమ్ టేకింగ్ అదర్ వేరియబుల్స్ ఈ కామా ఎఫ్ కామా జి ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చేసి దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఈ కామా ఎఫ్ కామా జి. సో ఇఫ్ నేను రన్ చేస్తే యూ కెన్ సీ హియర్. సో మనం లేటర్ ఆన్ ఆ యూజర్ నుంచి లిస్ట్ ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలనేది చూద్దాం. రైట్ నో ఇట్లా మనం ఒక లిస్ట్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేసేసి ఆ వేరియబుల్ ఈక్వల్స్ టు ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయితే సిమిలర్ గా అయితే ఉండాలి. ఇక్కడ 3 ఉన్నాయి, సో ఇక్కడ 3 ఉండాలి. వాట్ ఇఫ్ ఇక్కడ 4 ఉంటే లెట్స్ సి టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్ అనేది మనకైతే ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కి అయితే ఈక్వల్ అయితే ఉండాలి. సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్. నెక్స్ట్ లెట్స్ సి యూజింగ్ స్ప్లిట్ ఫంక్షన్. ఒకవేళ యూజర్ ఇట్లా స్పేసెస్ త్రూ ఎంటర్ చేస్తే లైక్ ఏంటి అంటే వీ నీడ్ టు టేక్ యాజ్ ఇండివిజువల్ డిజిట్స్. సో లెట్స్ సి. సో ఫస్ట్ అయితే 3 వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ మీ ఇష్టం ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే తీసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఇక్కడ ఎంటర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయాలో యూజర్ కి అయితే ఇస్తే బెటర్, సో దట్ మనకైతే ఎర్రర్ అయితే రాదు. సో దట్ నేను ఏంటి అంటే ఇక్కడ 3 అని అయితే ఇస్తున్నా ఎందుకంటే ఇక్కడ 3 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసిన కాబట్టి. ఎంటర్ 3 వాల్యూస్ ఈ టెక్స్ట్ అయితే మనకి అవుట్పుట్ కన్సోల్ లో ప్రింట్ అవ్వడానికి అయితే ఇస్తున్నా. దెన్ వీ కెన్ యూస్ స్ప్లిట్ ఫంక్షన్. స్ప్లిట్ అండ్ ఇక్కడ స్ప్లిట్ అనేది ఎట్లా అంటే ఫస్ట్ అయితే నేను స్పేసెస్ అయితే తీసుకుంటున్నా, దెన్ ఓన్లీ సింగిల్ స్పేస్ అయితే తీసుకుంటున్నా. ప్రింట్ ఏ కామా బి కామా సి అండ్ సెపరేటర్ ఈక్వల్స్ టు
/n. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే 3 వాల్యూస్ అయితే అడుగుతుంది. 1 స్పేస్ 2 స్పేస్ 3 అని ఎంటర్ చేస్తే యూ కెన్ సి 1 2 3 అని అయితే మనకి అవుట్పుట్ అయితే ప్రింట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఏంటి అంటే ఎట్ ఏ టైం అయితే నేను ఎంటర్ చేస్తున్నా వాల్యూస్. సో వాట్ ఇఫ్ ఇక్కడ ఏంటి అంటే కామా ఇచ్చాను అనుకోండి. సో డబుల్ కోట్స్ లో అయితే వేయాలి. సో కామా ఇచ్చేసి రన్ చేస్తే ఏంటి అంటే ఇక్కడ 3 వాల్యూస్ హ్యావ్ టు బి సెపరేటెడ్ బై కామా. సో ఇంతకుముందు 1 స్పేస్ 2 స్పేస్ 3 అని ఇచ్చిన కదా, ఇప్పుడు ఏంటి అంటే 1 2 3 అని అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే యూ కెన్ సి యూజింగ్ స్ప్లిట్ ఫంక్షన్ అయితే మనమైతే ఇట్లయితే ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి ఏదైతే హ్యాకర్ ర్యాంక్ ఏదైతే ఉందో హ్యాకర్ ర్యాంక్ లో మోస్ట్ ఆఫ్ ది ఇన్పుట్స్ స్పేసెస్ త్రూ అయితే ఇస్తారు. లైక్ ఏంటి అంటే 1 స్పేస్ 2 స్పేస్ 3. సో ఇట్లయితే మనకి ఇన్పుట్స్ అయితే వస్తాయి అనమాట. సో యూజింగ్ స్పేసెస్ వచ్చినప్పుడు మనం ఇన్పుట్ అయితే ఇట్లా తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తాయి అనే దాన్ని బట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఏబిసి ఏవైతే ప్రింట్ చేస్తున్నానో అవి వచ్చేసి అయితే స్ట్రింగ్ ఫార్మాట్. లెటెస్ట్ చెక్ టైప్ ఆఫ్ ఏ. సో రన్ చేస్తే వీఆర్ గెట్టింగ్ ఫస్ట్ అయితే ఇన్పుట్ అయితే అడుగుతుంది. సో 1 2 3 అని ఇచ్చేసి దెన్ వీఆర్ గెట్టింగ్ str is nothing but string format, right? But we need sometimes we need integer. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఇంటీజర్స్ ఇస్తున్నాం. 1 స్పేస్ 2 స్పేస్ 3 అనేది ఇంటీజర్స్ ఇస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటి అంటే స్ట్రింగ్ ఫార్మాట్ వస్తుంది. సో దాట్ మనం ఏంటి అంటే ఇంట్కి కన్వర్ట్ చేయాలి. చేస్తేనే మనం ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ a ప్లస్ b ప్లస్ c అయితే ప్రింట్ చేద్దాం. a ప్లస్ b ప్లస్ c. సో రన్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ అయితే అడుగుతుంది. అండ్ ఐఎమ్ గెట్టింగ్ 1 2 3 ఇన్స్టెడ్ ఆఫ్ 6. సో ఇక్కడ అడిషన్ చేసినప్పుడు మనకైతే యాడ్ అవ్వాలి, బట్ 1 2 3 వస్తుంది బికాస్ దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఫార్మాట్. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంట్. లైక్ మనం ఏ నెంబర్ అన్ని నెంబర్స్ అయితే మనం ఇంట్ లాగా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే a b c ఈక్వల్స్ టు int ఆఫ్ a int ఆఫ్ b int ఆఫ్ c అనైతే మనం తీసుకుంటేనే అప్పుడు వి విల్ గెట్ 6 యాజ్ అవుట్పుట్ ఇఫ్ వి ఎంటర్ 1 స్పేస్ 2 స్పేస్ 3. సో 6 అయితే మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. ఇదంతా చేయకుండా సింపుల్ గా చేయడానికి వి హ్యాడ్ ఏ మెథడ్ కాల్డ్ మ్యాప్. సో యూజింగ్ దాట్ మ్యాప్ మనం అయితే ఈజీ అయితే చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది హ్యాకర్ ర్యాంక్ క్వశ్చన్స్ అయితే మనం అయితే సాల్వ్ అయితే చేయొచ్చు అట్లా. సో ఇప్పుడు ఆ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి ఎట్లా చేయాలో చూద్దాం. సో యూజింగ్ మ్యాప్ ఎట్లా అంటే సింపుల్ గా ఐఎమ్ ఫాలోయింగ్ సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు ఏదైతే చూసినామో ఈక్వల్స్ టు a b c ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 3 నెంబర్స్ అని అయితే నేను ఇన్పుట్ అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకునేది ఏమవుతుంది మనకి లెట్స్ ఈజీగా అర్థం అవడానికి లెటెస్ట్ టేక్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో నార్మల్ గా ఇప్పుడు రన్ చేసినప్పుడు ఇఫ్ ఐ ఎంటర్ 1 స్పేస్ 2 స్పేస్ 3 ఇక్కడ ఏంటి అంటే టూ మెనీ వాల్యూస్ టు అన్పాక్ అని ఇట్లా అయితే ఎర్రర్ వస్తుంది కదా. సో దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఏంటి అంటే వి యూజ్ స్ప్లిట్ ఫంక్షన్, రైట్? సో స్ప్లిట్ ఫంక్షన్. సో ఇక్కడ డబుల్ కోట్స్ స్పేస్ అయితే మెన్షన్ చేయాలి. అండ్ రన్ చేస్తే అగైన్ ఇన్పుట్ అయితే అడుగుతుంది 1 2 3 ఇస్తే. సో ఐఎమ్ గెట్టింగ్ స్ట్రింగ్ డేటా టైప్, బట్ నాకు ఇంట్ కావాలి. సో అప్పుడు ఏంటి అంటే సింపుల్ గా యూజింగ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ అని తీసుకొని ఇక్కడ ఎట్ ది ఎండ్ మళ్ళీ క్లోజ్ అయితే చేస్తున్నా. సో యూజింగ్ దిస్ ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్ గివింగ్ ఇన్పుట్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంట్ అయితే వచ్చింది. సో సింపుల్ ఏంటి అంటే ఇక్కడ నేను a ప్లస్ b ప్లస్ c చేయొచ్చు. ఇఫ్ ఐ రన్ దిస్ ఐఎమ్ గెట్టింగ్ ఇన్పుట్ ఎంటర్ చేస్తే ఐఎమ్ గెట్టింగ్ 6 యాజ్ డైరెక్ట్ అవుట్పుట్. సో మ్యాప్ యూజ్ చేసి అయితే మనం ఇంటికి అయితే మ్యాప్ చేస్తున్నాం. సో ఇంకా మ్యాప్ త్రూ ఇంకా మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. రైట్ నో అయితే మనం ఇన్పుట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇట్లా ఇంటికి అయితే మ్యాప్ చేయొచ్చు. ఇట్లే మనం డిఫరెంట్ డేటా టైప్స్ కూడా మ్యాప్ చేయొచ్చు. సో దీని గురించి మీరైతే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే మీరైతే ట్రై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ లెట్స్ సీ అవుట్పుట్ మెథడ్స్. సో ఐఎమ్ క్రియేటింగ్ న్యూ డైరెక్టరీ ఫర్ అవుట్పుట్ మెథడ్స్ అండ్ దేర్ విల్ బి మల్టిపుల్ మెథడ్స్. నేనైతే మనం ఏవైతే యూజ్ చేస్తామో అండ్ మోస్ట్లీ ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తామో అవైతే మెన్షన్ చేస్తున్నా. సో అవుట్పుట్ మెథడ్స్ లో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఏ ఫైల్. ఫస్ట్ సింపుల్ అవుట్పుట్ ప్రింట్ ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను నార్మల్ గా.
ఏ ఈక్వల్స్ టు హలో వరల్డ్ అని అయితే తీసుకుంటున్నా. దీన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం మనం, సింపుల్ గా ప్రింట్ ఆఫ్ ఏ అని అయితే ఇస్తాము. సో దీన్ని రన్ చేస్తే వి విల్ గెట్ హలో వరల్డ్. అండ్ ఇంకా మనకి ఒక టెక్స్ట్ రావాలి అంటే సింపుల్ గా ఏంటి అంటే డబుల్ కోట్స్ లో ఇక్కడ డబుల్ కోట్స్ లో యువర్ టెక్స్ట్ ఈస్ అని స్పేస్ ఇచ్చేసి ఇట్లా రన్ చేస్తే ఐఎమ్ గెటింగ్ యువర్ టెక్స్ట్ ఈస్ హలో వరల్డ్. సో ఇది వచ్చేసి అయితే నార్మల్ గా ఇఫ్ ఐ వోంట్ గివ్ స్పేస్ హియర్ ఐ విల్ గెట్ సింగిల్ స్పేస్. ఇక్కడ కామా ఏదైతే ఇస్తానో అప్పుడు నాకైతే సింగిల్ స్పేస్ అయితే వస్తుంది అండ్ ఇట్లయితే వస్తుంది. సో లెట్ us టేక్ అనదర్ వేరియబుల్. ఏంటి అంటే నేమ్ అనే వేరియబుల్ అయితే తీసుకుంటున్నా. నేమ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లో స్ట్రింగ్ ఫార్మాట్ లో అజయ్ అని అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రింట్ అనదర్ మెథడ్ ఏంటి అంటే ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎఫ్ ఇచ్చేసి డబుల్ కోట్స్ లో వీ నీడ్ టు గివ్ అవర్ టెక్స్ట్ అంటే లైక్ యువర్ నేమ్ ఈస్ అని ఇచ్చేసి ఇక్కడ కర్లీ బ్రేసెస్ మధ్యలో, సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ మధ్యలో వేరియబుల్ నేమ్ అయితే ఇవ్వచ్చు. వేరియబుల్ ఏంటి, నేను పైన డిక్లేర్ చేసింది నేమ్ రైట్. సో నేమ్ అనే వేరియబుల్ ఇచ్చేస్తే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రన్ ఇక్కడ యువర్ నేమ్ ఈస్ అజయ్ అని అయితే వచ్చింది. సో దీన్ని 2 ways లో ప్రింట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే నార్మల్ గా మనం యూజ్ చేసేది యువర్ నేమ్ ఈజ్ అనేసి ఇచ్చేసి మళ్ళీ సెపరేటెడ్ బై కామా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్ అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు రన్ చేస్తే 2 అవుట్పుట్స్ వచ్చేసి అయితే మనకి సిమిలర్ రైట్. బట్ ఏంటి అంటే అండ్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ అనదర్ వేరియబుల్ ఏజ్. ఏజ్ ఈక్వల్స్ టు 18 అని అయితే ఇంకొక వేరియబుల్ అయితే తీసుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఫస్ట్ మెథడ్ లో అయితే మళ్ళీ కామా ఇచ్చేసి డబుల్ కోట్స్ లో అండ్ యువర్ ఏజ్ ఈస్ అనేసి మళ్ళీ స్పేస్ మళ్ళీ కామా అండ్ ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ అయితే ఇవ్వాలి. సో దట్ నాకైతే అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది, యువర్ నేమ్ ఈస్ అజయ్ అండ్ యువర్ ఏజ్ ఈస్ 18. బట్ యూజింగ్ అవర్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఎట్లా సింపుల్ అవుతుంది అంటే జస్ట్ ఏం ఇవ్వకుండా జస్ట్ స్పేస్ ఇచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్ మన టెక్స్ట్ ఇచ్చేసి యువర్ ఏజ్ ఈస్ కర్లీ బ్రేసెస్ లో ఏజ్ అనే వేరియబుల్ ఇస్తే ఐ విల్ గెట్ సేమ్ అవుట్పుట్. సో ఇక్కడ మళ్ళీ స్పేస్ మళ్ళీ డబుల్ కోట్స్ ఇవన్నీ ఇచ్చే కంటే సింపుల్ గా ఒక్కసారి ఎఫ్ యూజ్ చేస్తే యూ కెన్ గివ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ కర్లీ బ్రేసెస్ ఇన్ బిట్వీన్. సో వేరియబుల్ లో ఉన్న వాల్యూ అయితే మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. సో నేనైతే లైక్ మోస్ట్ ఆఫ్ ది ఇన్పుట్ మెథడ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో అవైతే ఇంక్లూడ్ చేసిన. అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ స్ట్రిప్. సో స్ట్రిప్ గురించి అయితే మీరు ఆన్లైన్ లోకి వెళ్ళేసి అయితే సజెస్ట్ అయితే తెలుసుకోండి అండ్ డూ మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ సో దట్ మీకు ఇంకా అసలు ఎక్కడ ఎర్రర్స్ వస్తాయి అండ్ దాన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అని అయితే మీకు ఒక లాజిక్ బిల్డింగ్ కి కావాల్సిన నాలెడ్జ్ అయితే మీకు బిల్డ్ అవుతుంది. సో దట్ మీకు అయితే ఇన్పుట్ మెథడ్స్ అయితే క్లియర్ అయినాయని అనుకుంటున్నా. సో ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో మేక్ ష్యూర్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ప్రోగ్రామర్ ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.